దేవుడు సర్వజ్ఞుడు అనగా అన్నీ తెలిసినవాడు అని అర్థం. మరి యెహోవా? కొన్ని బైబుల్ వాక్యాలు చూపించి మా దేవుడు సర్వజ్ఞుడు అంటారు క్రైస్తవులు. గొప్పలు చెప్పుకోవడం సులువే, కాని నిరూపించుకోవడమే కష్టం. ఈ వాక్యాలు చూసిన ఎవరైనా యెహోవా సర్వజ్ఞుడు అనగలరా? ఆదికాండము 18:21. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకొందును అనెను. ఇక్కడ తాను ఉన్న చోటు నుండి కిందకు దిగిపోయి తెలుసుకుంటా అంటున్నాడు యెహోవా. సంఘటనా స్థలానికి వెళితే కాని తెలుసుకోలేని యెహోవా సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? యోబు 1:7. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానినడుగగా అపవాది, భూమిమీద ఇటు అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ సాతాను ఎక్కడ నుండి వచ్చావు అని అడుగుతున్నాడు యెహోవా. ఆదికాండము 3:9లో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇక్కడ కూడా అడిగి తెలుసుకుంటున్నాడు యెహోవా. ఇక ఆదికాండము 22:13లో చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. ఇక్కడ అబ్రహాముతో నువ్వు అలా చేయలేదు కాబట్టి నాకు తెలిసింది అంటున్నాడు యెహోవా. ఇలా అడిగి తెలుసుకునే లేదా అయ్యాక తెలుసుకునే యెహోవా సర్వజ్ఞుడు ఎలా అవుతాడబ్బా?